ఈ మిస్టేక్స్ కనుక మీరు చేస్తుంటే మీ ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంది. అసలు ఫ్రీజ్ అంటే ఏంటిది భయ్యా? మేము బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం విన్నాం, కానీ ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అన్నది మేము ఎప్పుడు కూడా వినలేదు అంటారు కదా. అదే వీడియో ఆ టాపిక్ దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లోగో అండ్ నేమ్ ఛానల్ హ్యాండిల్ బార్ నేమ్ మాటికి చేంజ్ చేయకండి. ఎప్పుడైనా మీరు లోగో అంటే ప్రొఫైల్ పిక్చర్ అనుకోండి, మన భాషలో చెప్పుకోవాలంటే ప్రొఫైల్ పిక్చర్ అనుకుంటా అందరూ అంటాము, కొంతమంది లోగో అని అంటారు. మ్యాక్సిమం అయితే లోగోనే అంటాం మనం, కానీ కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కాబట్టి రెండు అంటున్నా, ప్రొఫైల్ పిక్చర్ అండ్ లోగో ఈ రెండు అంటున్నా, అండ్ హ్యాండిల్ బార్ నేమ్ అంటే ఛానల్ నేమ్, ఈ రెండు మాత్రం మాటికి చేంజ్ చేస్తుంటే మీ ఛానల్ ఫ్రీజ్ అయిపోతుంటుంది. ఫ్రీజ్ అయిపోతుందంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయకూడదా అంటే మా వీడియోస్ అప్లోడ్ కావా అని అనుకోకండి. మీ వీడియోస్ అప్లోడ్ చేయొస్తాను. మీరు మీ ఆ వీడియోస్ అప్లోడ్ అయితే డైలీ మీరు చూసిన దానికంటే తక్కువ మంది చూస్తారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం మీ వీడియోస్ ఒక 1000 మందికి అట్లా రికమెండ్ చేస్తున్నారు అనుకోండి, అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు, లేకపోతే 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక 50 మెంబర్స్ ఇట్లా రెగ్యులర్గా చూసే వాళ్ళకంటే చాలా తగ్గుతుంది. ఎందుకంటే ఫ్రీజ్ అనేది ఇక్కడ ఫ్రీజ్ చేసింది మీ యూట్యూబ్ ఛానల్ని కాదు, మీ వీడియోస్ని ఫ్రీజ్ చేసింది ఇక్కడ యూట్యూబ్ ఆల్గోరిథం ఎలా ఉంటుందంటే దాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మీరు. యూట్యూబ్లో లోగో అండ్ ఛానల్ నేమ్ రెండు చేంజ్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథంని కన్ఫ్యూజ్ చేసేసి మీ ఛానల్ని మీరే ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు, కాకపోతే నోటిఫికేషన్ వెళ్ళదు. మీ ఛానల్ని మీ ఆడియన్స్ ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకొని ఉంటారో, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మీ వీడియోస్ అనేది నోటిఫికేషన్ వెళ్ళదు, అంటే రికమెండ్ చేయదు, వాళ్ళకు రికమెండేషన్ వెళ్ళదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నా వీడియో ఉంది, నా వీడియో మీకు చూడాలంటే మీకు నోటిఫికేషన్ రావాలి, ఇలా అన్నట్టు. ఇంకా నోటిఫికేషన్ వస్తే మీరు చూస్తారు, లేకపోతే లేదు కదా. ఇది ఇట్లా అన్నట్టు గుర్తుంచుకోండి. ఇక్కడ ఫ్రీజ్ అయింది అంటారు. ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఈ వీడియోలోనే. ఆ వీడియోలు మ్యాక్సిమం అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. చివరి వరకు చూస్తే మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇదే వీడియోలో, చూసేయండి. మళ్ళీ ఏమైనా మీరు డైలీ అంటారు కదా, ఏమైనా టిప్స్ చెప్పండి, లేకపోతే ఏమైనా సెట్టింగ్స్ చెప్పండి అని. టిప్స్ అయితే దీంట్లో కొన్ని చెప్తాను. సెట్టింగ్స్ రేపన్నా రోజున ఒక వీడియో చేస్తా, దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా, దాని గురించి సెట్టింగ్స్ గురించి అయితే వీడియో వస్తుంది, చూసేయండి. ఇప్పుడైతే కొన్ని టిప్స్ చెప్దాము. ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఆల్గోరిథంని కన్ఫ్యూజ్ చేయకండి. ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. వీక్లీ ఒక 4 లాంగ్ వీడియోస్, 4 షార్ట్ వీడియోస్ ఇలా పెట్టండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు ఛానల్కి ఎప్పుడైనా గ్రోత్ అవుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. లేదు నేను 15 డేస్కి ఒక వీడియో పెడతా, 1 మంత్కి ఒక వీడియో పెడతా, ఇట్లా 10 డేస్కి ఒక వీడియో పెడతా అంటే మాత్రం యూట్యూబ్ ఆల్గోరిథం అనేది పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి మీ ఛానల్ని గ్రోత్ని పడేస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా పాపులర్ ఛానల్స్ లోగోస్ ఎప్పుడు పెట్టుకోకండి. డౌన్లోడ్ తీసుకొచ్చి అక్కడ నేమ్ ఒకటి చేంజ్ చేసి ఇలాంటివి మాత్రం పెట్టకండి. ఎప్పుడైనా మీ ఛానల్ లోగో ఒకటే ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ వచ్చి ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మీ వీడియోస్ టైంకి మీ వీడియో ఛానల్లో రిలీజ్ అవుతుంది అన్నట్టు ఒక టైమింగ్ పెట్టుకోండి. అంటే పలానా ఛానల్లో పలానా వీడియో పలానా టైంకి రిలీజ్ అవుతుంది, వస్తుంది, మనం చూడొచ్చు అని మీ ఆడియన్స్ ఆ వీడియో గురించి ఎదురు చూడాలి. మీకు అలా మీ ఆడియన్స్ని మీరు అలా తయారు చేయాలి. అంటే ఆడియన్స్ అంటే మీ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మీరు రెగ్యులర్గా మీ వీడియోస్ చూసే వాళ్ళు కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళు ఎదురు చూసేటట్టు చేయండి. వీడియోస్ అలా ఉండాలి. ఎప్పుడైనా సరే కమెంట్స్ వస్తుంటాయి కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ రాకపోయినా కానీ వచ్చే కమెంట్లకు అన్నీ రిప్లై ఇవ్వండి. కమెంట్లకు అన్నీ రిప్లై ఇవ్వాలంటే కుదరదుగా బ్రదర్. అన్నిటికంటే నేను దీని గురించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేసినాను. ఒక సింగిల్తోనే ఇట్లా కమెంట్స్ అన్ని రిప్లై ఇవ్వచ్చు అని వీడియో చేసిన, ఆ వీడియో చూడండి. కాకపోతే వీడియో లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి కింద, ఓకేనా. అయితే ఎట్లా రిప్లై ఇవ్వాలో చూడండి. వీలైన ఎన్ని కమెంట్స్ వస్తాయో అన్ని కమెంట్స్కి అయితే రిప్లై ఇవ్వండి. అండ్ మీ ఛానల్ గ్రోత్ ఎప్పుడు కూడా పడిపోకుండా చూసుకోండి. అండ్ మీ ఛానల్ ఎప్పుడైనా మీ ఛానల్లో డైలీ లైవ్స్ పెట్టండి అబ్బా.
డైలీ లైవ్స్ పెడితే లైవ్ స్ట్రీమ్సే పెట్టండి. మీరు వీడియోస్ పెడతాం అండ్ లైవ్ స్ట్రీమ్స్ పెడతామంటే అది చాలా మీ ఛానల్ గ్రోత్ పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు చాలా ఛానల్స్ చెక్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందంటే చాలా ఛానల్స్ సబ్స్క్రైబర్స్ 2K 3Kలలో ఉన్నారు కానీ వాళ్ళకి వ్యూస్ రావటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువ చేసినారు. లైవ్ స్ట్రీమ్స్ వల్ల వీడియోస్కి ఎలా ప్రమాదం అంటే లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల మెయిన్ వీడియోస్ వీళ్ళు చేయలేకపోయినారు కాబట్టి మెయిన్ వీడియోస్ ద్వారా తక్కువ వచ్చిన సబ్స్క్రైబర్స్, లైవ్ స్ట్రీమ్స్ వల్ల ఎక్కువ వచ్చి వీళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్ళదు. ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారో వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళదు, వాళ్ళ సజెషన్స్లోకి వెళ్ళదు, వాళ్ళకి అసలు చాలా గ్రోత్ పడిపోతుంది. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి అనుకోండి. ఇప్పుడు ఇన్ని రోజులు నేను లైవ్ స్ట్రీమ్ చేశాను, నేను కూడా లైవ్ స్ట్రీమ్స్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా అన్నట్టు ఇది నాకు కొత్తగా వ్యూస్, కొత్త లైక్స్, కొత్త సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నేను సంపాదించుకోవాలి. ఇది అన్నట్టు ఆ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇట్లా అన్నట్టు ఎప్పుడు కూడా మీరు లైక్స్ వెనకాల అండ్ సబ్స్క్రైబర్స్ వెనకాల అండ్ వ్యూస్ వెనకాల పరిగెత్తకండి. పోస్ట్ చేసినారా దాన్ని పక్కకు పెట్టేసేయండి. గడికి ఇట్లా వస్తుందా, నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే ఆ వీడియో కానీ ఆగిపోతారు. మీరు ఇంకొక వీడియో చేయడానికి మీకు ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో కాడ మీకు వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ రాకపోయినా, కమెంట్లు రాకపోయినా మీకు అక్కడనే డిసప్పాయింట్ అయిపోయి ఇంకో వీడియో చేయరు. ఏంటంటే మీరు ఒక వీడియో చేస్తూనే ఉండండి. వీడియో చేస్తుంటే ఏదో ఒక రోజు మీకు కావాల్సిన సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది. మీ వీడియోస్ ఏదో ఒక వీడియో చాలు వైరల్ కావడానికి. ఒక్క వీడియోతో కూడా ఛానల్ మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్క వీడియోతోనే ఛానల్ మానిటైజేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అండ్ ఛానల్ని 1K సబ్స్క్రైబర్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్క వీడియోతో అన్ని సాధన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఏదైనా ఒక్క వీడియో చాలు మీకు సక్సెస్ దేనికి. మరియు మీ యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మీరు ఇవాళ చేసి ఇవాళనే మీకు సక్సెస్ కావాలంటే రాదు. అది ఈరోజు రిలీజ్ చేసిన వీడియో అంటే ఈరోజు పోస్ట్ చేసిన వీడియో మీరు ఫ్యూచర్లో కూడా ఇన్కమ్ తెచ్చి పెడుతుంది. అది ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అయితే ఫ్యూచర్లో కూడా ఇన్కమ్ తెచ్చి పెడుతూనే ఉంటుంది. ఈరోజు పోస్ట్ చేసినా మీకు ఇవాళనే మనీ వస్తుంది అన్నట్టు కాదు. ఫ్యూచర్లో కూడా మీ ఛానల్ ఉన్న రోజులు దాని ద్వారా డబ్బులు వస్తూనే ఉంటాయి. మీ ఛానల్కి ఆ వీడియో ద్వారా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం ఆలోచించుకొని పెట్టండి. అంతేగాని వ్యూస్ వెనకాల, సబ్స్క్రైబర్స్ వెనకాల, వీటి వెనకాల పరిగెత్తకండి ఎప్పుడు కూడా. ఇది నా తరఫున మీకు ఇచ్చే సజెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఛానల్కి ఒక ప్రాబ్లం రాకముందుకే ఏదైనా ఒక ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు సేమ్ కేటగిరీలో ఇప్పుడు యూట్యూబ్ టిప్స్ అండ్ టిక్స్ ఇప్పుడు నేను ఎలా చెప్తానో ఇప్పుడు నా కేటగిరీలో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఒక 10 మంది దాకా ఉండొచ్చు. 10 మంది ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని ఫాలో అవ్వండి. మీకు ఎవరు నీట్గా చెప్తారు, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేస్తారు వీళ్ళన్నిటినీ తెలుసుకొని వాళ్ళని ఫాలో అవ్వండి. నన్నే ఫాలో అవ్వమని చెప్తలేను నేను. మీకు ఎవరు నచ్చుతుంది అంటే ఎవరి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తాయో వాళ్ళ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరే సాల్వ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి అబ్బా, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి చాలామంది వ్లాగ్స్ కూడా చేయమంటున్నారు మన ఛానల్లో. వ్లాగ్స్ కూడా వస్తాయి అతి త్వరలో. వ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ తర్వాత లైక్ చేయండి అబ్బా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.